అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే బుధవారం రోజు వ్లాగండి. బుధవారం రోజు ఉదయాన్నే లేచి నా రొటీన్ ఎలా స్టార్ట్ అయ్యిద్ది, నేను ఆ రోజు ఏ ఏ పనులు చేసుకున్నాను, ఆ రోజు టమాటా పచ్చడి కూడా సంవత్సరం పాటు మనకు నిల్వ ఉండే టమాటా పచ్చళ్ళు మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా! ఇంకా ఈ సమ్మర్‌లోపు టమాటా పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి ఇవన్నీ పచ్చళ్ళన్నీ అందరూ పెట్టుకుంటూ ఉంటారు. నేను కూడా అలాగే పెడుతున్నానండి. ఇంక ఉదయం లేచేసరికి నా కిచెన్ అంతా క్లీన్‌గా ఉండిద్ది చూసారు కదా! ఇంక లేచేసి వేడి నీళ్ళు పెట్టుకొని తాగి, ఇంక బయటైతే నాకు మెట్ల మీద మొక్కలుంటాయండి. వాటికైతే నీళ్లు పోస్తాను. ఇంక నీళ్లు పోసి స్నానం చేసొచ్చేసి దేవుడికైతే దీపారాధన అయితే చేసుకున్నానండి. ఆ రోజు పౌర్ణమి కదా! ముందు రోజు మంగళవారం సాయంత్రం నుంచే పౌర్ణమి గడియలైతే ఉన్నాయన్నారు. ముందు రోజు నైటే అమ్మవారికి అభిషేకం అది చేసుకున్నాను. అమ్మవారికి పూజ బాగా చేసుకున్నానండి. అదైతే ఏమి వీడియో షూట్ చేయలేదు. అలాగా ఏదన్నా ప్రత్యేకంగా పూజ చేసుకునేటప్పుడు, బాగా మనసు పెట్టి పూజ చేసుకునేటప్పుడు వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాదండి. దేవుడి మీద మనసంతా లగ్నం చేసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను. ముందు దేవుడు, తర్వాత మనసు ప్రశాంతంగా ఉండాలి. తర్వాతే ఏదైనా అనుకుంటానండి నేను. ఇంక అందువల్ల అయితే అలాంటప్పుడు ఏదన్నా అసలు గుర్తు రాదండి నాకు. వీడియో తీయాలని కానీ, వీడియో షూట్ చేయాలని కానీ అస్సలు ఐడియానే రాదనమాట. ఇంకా దేవుడు ముందు ప్రశాంతంగా దేవుడికి పూజ చేసుకోవాలి, మనస్ఫూర్తిగా దేవుడికి పూజ చేసుకోవాలన్న ఆలోచనే ఉంటదనమాట. ఇంక ప్రత్యేకంగా అలా పూజ చేసుకున్నాను. ఇంక మరుసటి రోజు కూడా అమ్మవారికి అయితే దానిమ్మ పళ్ళు నైవేద్యం పెట్టేసేసి దీపారాధన అయితే చేసుకున్నానండి. లలితా సహస్రనామ పారాయణం చేసుకున్నాను. ముందు రోజు నైట్ కూడా చేసుకున్నాను. పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి పౌర్ణమి గడియల్లో లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. నాకు రాదండి, నోటికైతే కంఠత రాదు. బుక్లో చదువుకుంటూ, ఫోన్లో వింటా, బుక్లో చూస్తూ చదువుకుంటానండి. ఇంకా అలా అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంక తర్వాత అయితే ఆ రోజు టమాటా పచ్చడి పెడదామని, సీజన్ కదండి ఇప్పుడు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చళ్ళన్నీ ఇప్పుడు అన్నీ పెట్టుకుంటాం కాబట్టి టమాటా పచ్చడికి అయితే టమాటా కాయలు వస్తే తీసుకున్నానండి. 3 కేజీలు రూ. 50 అనేవి వచ్చినాయి. చాలా బాగున్నాయండి ఫ్రెష్గా. తోటలో పండించిన వాళ్ళు అనమాట. ఇంటి దగ్గరకు వచ్చి అమ్ముతూ ఉంటే తీసుకున్నాను. 3 కేజీలు తీసుకున్నాను. కానీ 3 కేజీలు పచ్చళ్ళు అయితే పెట్టట్లేదండి. కిలోన్నర మాత్రమే పెడుతున్నాను. టమాటా పచ్చడి అయితే పెడుతున్నాను అనమాట. ఇవైతే 1.5 కిలో కాయలు. బాగున్నాయి కాయలు అయితే ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇలాగా దూరగా ఉండే కాయలు అయితే ఇదిగోండి ఈ సైజులో ఉండాలి. ఇలా ఉండాలన్నమాట కాయ. ఇలా దూరగా ఉండే కాయలు అయితే ఇక్కడ చేయడం మర్చిపోయాను. ఇలా దూరగా ఉండే కాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటుంది. మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఇలాంటి దూరకాయలు తీసుకోవాలన్నమాట. ఇదిగోండి 50కి 3 కేజీలు అని వచ్చినాయి అనమాట. నేను అందుకని 3 కిలోలు తీసుకున్నాను. కిలోన్నర పచ్చడి అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఎక్కువ పచ్చడి అయితే మాకు సేల్ అవ్వదు. పచ్చళ్ళు తక్కువ అనమాట. ఇంకేదన్నా ఎప్పుడన్నా ఎవరైనా వస్తే టిఫిన్లోకి అర్జెంటుగా ఎమర్జెన్సీ పచ్చళ్ళు ఉండాలి కాబట్టి పెడుతున్నానండి. ఇవైతే కిలోన్నర కాయలు కట్ చేశాను. ఇంక ఈ కిలోన్నర కాయలకి ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అయితే పోస్తాను అనమాట. ఉప్పు పోసి 3 రోజులు అయితే ఊరనివ్వాలి. ఊరనిచ్చిన తర్వాత ఎండలో 2 రోజులు ఎండబెట్టేసి ఇంకా గ్రైండర్ పెట్టేసేయటమేను. కిలోకి 1/2 కిలో ఉప్పు అండి. 1 కిలో టమాటాలు అనుకోండి. మనకి కిలో లెక్కన కావాలంటే 1/2 కిలో ఉప్పు, ఒక 100 గ్రాముల చింతపండు అయితే వేసుకుంటాము. కిలో టమాటాలు అనుకోండి, 1/2 కిలో ఉప్పు. 1/2 కిలో కంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. చాలకపోతే మనం తర్వాత చూసేసుకోవచ్చు. 1/2 కిలో కంటే ఇది 1/2 కిలో గ్లాస్ అండి. దీన్ని ఇట్లాగే తలకొట్టేసి వేసుకున్నామంటే 1/2 కిలో కంటే కొంచెం తగ్గిద్ది అనమాట ఉప్పు. 1/2 కిలో ఉప్పు. మళ్ళీ ఇది ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో కారం కూడా వేసుకోవాలి. చింతపండు మాత్రం అంత 1/2 కిలో ఒక 100 గ్రాముల చింతపండు అయితే పట్టిద్దండి. ఈ కొలతలతో టమాటా పచ్చడి పెట్టేసామంటే సంవత్సరం పాటు గట్టిగా ఎలా ఉండిద్దండి. సంవత్సరం మళ్ళీ ఈ రోజుల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసుకున్నాము. కళ్ళుప్పు, సాల్ట్ కాదు కళ్ళుప్పు వేయాలండి. ఇట్లాగా వేసేసుకొని బాగా ముక్కలన్నీ బాగా కలిగి పెట్టేసేసి 3 రోజులు బాగా మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్యలో కలుపుతూ ఉండి 3వ రోజు కానీ 4వ రోజు కానివ్వండి బాగా దానిలో వాటర్ అంతా పిండేసేసి ఎండలో ఆరబెట్టాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, 1 గ్లాస్ వేసాను. ఈ తర్వాత అయితే 1 గ్లాస్ కంటే తక్కువ వేస్తాను. నేను కొంచెం సాల్ట్ తక్కువ తింటాము.
ఈ సీజన్లో అయితే పచ్చళ్ళన్నీ పెట్టేస్తానండి నేను. ఎందుకంటే ఎవరొకరు చుట్టాలు వచ్చినా పై వాళ్ళు ఎవరైనా వచ్చినా కానివ్వండి పచ్చళ్ళు ఉండాలి మనకి మెయిన్. ఏదైనా కూర లేకపోయినా ఎమర్జెన్సీలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నామంటే ఆ రోజు మనకి కూర పని ఉండదన్నమాట. ఇవన్నీ ఒక గ్లాస్ వేసాను, మళ్ళీ ఒక గ్లాసులో ఇంతవరకు సగం వరకు వేస్తున్నాను అనమాట. కిలోన్నర కాయలు కాబట్టి ఒక గ్లాసు మళ్ళీ తర్వాత సగం అనమాట. ఇలా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. పచ్చడి ప్రాసెస్ మొత్తం మళ్ళీ మీకు ముందు వీడియోస్లో కూడా చూపిస్తానండి. నేను ఎలా పట్టించాను ఏంటనేది కూడా మొత్తం చూపిస్తాను. కారం కూడా నేను ముందు దగ్గర తెప్పిస్తానండి. ప్యాకెట్ కారం అసలు వాడిని పచ్చడికి ఆల్రెడీ తెప్పించాను. మా వారి చేత కారం తెప్పించేసాను. ఇంట్లో కారం ఉంది. ఈ సీజన్లో నేను ఏమేమి పచ్చళ్ళు పెట్టాను అనేది కూడా తర్వాత వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తానండి. పచ్చళ్ళన్నీ చింతకాయ పచ్చడి కూడా ఆల్రెడీ పెట్టేశాను, అదైతే వీడియో ఏం తీయలేదు. చింతకాయ పచ్చడి కూడా కిలోన్నర తీసుకొని కాయలు చింతకాయ పచ్చడి కూడా తొక్కేసాను, రోట్లోనే తొక్కేసేసి డబ్బాకి పెట్టేశాను. తర్వాత పండుమిరపకాయ పచ్చడి కూడా పెట్టేశానండి. కొంతమంది అయితే ఎర్రకారం అంటారు కదా, పండుమిర్చి పచ్చడి, అది కూడా పెట్టేశాను. అది కూడా 1.5 కిలో అయితే పెట్టేశాను. అన్నీ పెట్టేసి ఇది అయిపోయిన తర్వాత మీకు అన్నీ నేను ఏమేమి పచ్చళ్ళు పెట్టుకున్నానో కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా సీజన్ వస్తే మామిడికాయ పచ్చడి కూడా పెట్టేస్తానండి. ఉసిరికాయలు పెడదాం అనుకుంటే మంచి కాయలు రావట్లేదు అనమాట, అందుకని ఆగుతున్నాను. లేదంటే ఒక 1/2 కిలో ఉసిరికాయలు కూడా తీసుకొని పెడదామని అయితే ఆలోచిస్తున్నాను. మంచి కాయలు వస్తే ఉసిరికాయలు కూడా తీసుకొని ఉసిరికాయ పచ్చడి కూడా పెడతాను. అది కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఎలా పెడతాను అనేది. నాకైతే చాలా కాదు ఉసిరికాయ పచ్చడి పెట్టడం, ఎప్పుడు పెట్టలేదన్నమాట. మా కింద ఆంటీని అడిగాను, చూపించండి ఆంటీ అంటే చూపిస్తానంది. అందుకని అది కూడా పెడదామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇదైతే ఉప్పు వేసేసాను. ఉప్పు వేసిన తర్వాత బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మూత పెట్టేసి బాగా ఊరనివ్వాలన్నమాట. పచ్చళ్ళు ఉండాలండి కంపల్సరీ ఎవరికైనా కానీ. ఇంట్లో మనకి ఎమర్జెన్సీకి పచ్చళ్ళు ఉన్నా, అంటే పప్పు కానివ్వండి ఏదన్నా ఉన్నా పచ్చళ్ళు ఉంటే అంటే ఆ రోజు గడిచిపోయింది. ఎవరైనా వచ్చినా ఇంట్లో సింగిల్గా 2 బంధువులు వచ్చినా కానివ్వండి పప్పు అలాంటివి చేసి పెట్టేసి పచ్చడి నెయ్యి పెరుగు ఉందంటే ఇంకా హడావిడిగా లేకుండా అప్పటికప్పుడు కొంచెం టైం సేవ్ అయిపోయింది. మనకైతే అలా గడిచిపోయింది అనమాట. ఇంక ఇలా అయితే మూత పెట్టేసేస్తాను. మూత పెట్టేసేసానంటే 2 రోజులు 3 రోజులు ఊరబెట్టేసేసి తర్వాత ఎండలో పెట్టేస్తాను. తర్వాత వీడియోస్లో నేను కర్రీ కూడా షేర్ చేస్తానండి. వీడియో అయితే కంటిన్యూ అయ్యింది, తప్పకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పచ్చడికి అయితే టమాటా కాయలన్నీ కోసేసి ఉప్పు వేసి ఒక డబ్బాకి వేసేసి ప్లాస్టిక్ డబ్బాలోనే వేయాలండి. ఎందుకంటే మనకి ఉప్పు వేస్తాం కదా, స్టీల్ డబ్బాలు అలా వేసామంటే మనకి అట్లా వేయకూడదు, తుప్పు వచ్చేస్తాయి. ఇంక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి 3 రోజులు ఖచ్చితంగా ఊరపెట్టాలి. మధ్యలో తిప్పుకుంటూ కలపెడుతూ 3 రోజులు ఊరపెట్టేసేసి 3వ రోజు కానీ 4వ రోజు గట్టిగా ముక్కలన్నీ పిండేసేసి ఆ వాటర్ అయితే పడేయకూడదు. వాటర్ అలాగే ఉంచి 2 రోజులు బాగా ఎండబెట్టాలండి. ఎండిన తర్వాత దానిలో చింతపండు, కారం, ఉప్పు అన్నీ సంపాల్లో వేసేసి మనం గ్రైండర్ పెట్టించుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో మిక్సీ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. సంవత్సరం పాటు తప్పకుండా నిల్వ ఉండిద్దండి. కొలతలు మిస్ అవ్వకుండా పెట్టుకోవాలి, లేదంటే బూజు వచ్చేసిద్ది. ఇంక ఇలా అయితే మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసేసి ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇంక సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకోవాలి కదా, పూజ చేసుకోవాలి. ఇంక సాయంత్రం మళ్ళీ ఇంకా తిన్న గిన్నెలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. నాకు రోజంతా ఇలాగే గడిచిపోయిద్దండి. ఏదో ఒక పని పెట్టుకుంటాను. నిద్ర అయితే అస్సలు పోనండి. మధ్యాహ్నం పూట నిద్రపోవటము, పడుకోవటము, బద్దకిచ్చడం అదే ఉండదు. ఇలాగ మనం బద్దకిచ్చకుండా మన పనులు మనం ఈజీగా ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇంట్లో పనులన్నీ ఎలా చక్కదిద్దుకోవాలి అని ఆలోచించుకుంటూ నేనైతే రోజంతా ఇలాగే గడిపేస్తాను అనమాట. మీరందరూ కూడా సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కదా, పచ్చళ్ళు ఏమైనా పెట్టారా? ఏం పచ్చళ్ళు పెట్టారనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నేనైతే చింతకాయ పచ్చడి కూడా పెట్టేశానండి. చింతకాయ పచ్చడి, పండుమిర్చి పచ్చడి,
ఈ టమాటా పచ్చడి పెట్టేసేసానంటే 3 పచ్చళ్ళు కంప్లీట్ అయిపోతాయి. ఇంక మామిడికాయ సీజన్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడి పెట్టేసేస్తాను. చాలా ఇష్టమండి నాకు వంటలు చేయడము, ఇలా పచ్చళ్ళు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇంట్రెస్ట్ నాకు. ఇంకా అందుకని కొంచెం కొంచెమైనా తప్పకుండా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా సాయంత్రం టైం అయిపోయింది. ఇంకా వంటగది అంతా క్లీన్ చేస్తున్నానండి. ఇంకా వంటగది మొత్తం ఆ రోజు బుధవారం కదా! ఇంక వారంలో తప్పకుండా వారం రోజుల్లో బుధవారం రోజు తప్పకుండా గ్యాస్ పొయ్యి అయితే డీప్ క్లీన్ చేస్తాను. సాయంత్రానికి మళ్ళీ శుక్రవారం మళ్ళీ క్లీన్ చేయను. మంగళవారం శుక్రవారం మాత్రం అసలు గ్యాస్ స్టవ్ క్లీన్ చేయనండి. పైన క్లీన్ చేస్తాను కానీ కడగను, తుడుస్తాను కానీ. ఇంక ఇలాగైతే ఆ రోజు బుధవారం కదా, గ్యాస్ పొయ్యి మొత్తం నీట్గా శుభ్రంగా డీప్ క్లీన్ చేసేసి వంట రూమ్ అంతా నీట్గా పెట్టేసుకుంటానండి. సాయంత్రం మళ్ళీ ప్రశాంతంగా ఇంట్లో ధూపం వేసుకొని ప్రశాంతంగా అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను. ఇంకా ఇలా అయితే నా రోజంతా నా రొటీన్ అయితే ఇలా గడిచిపోతూ ఉంటుందండి. మిషన్ వర్క్ ఉంటే ఒకలాగా ఉంటుంది, మిషన్ వర్క్ లేకపోతే ఒకలాగా ఉంటుందండి నాకు. మిషన్ వర్క్ ఉందంటే మాత్రం ఇంకా ఇంట్లో పనులన్నీ చకచకా అయిపోతాయండి. అసలు ఎలా కంప్లీట్ అయిపోతాయి కూడా తెలియదు అనమాట. అంత చకచక అంత ఫాస్ట్గా అయిపోతాయి. మిషన్ వర్క్ లేదనుకోండి, నిదానంగా ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ ఒక పని కోసం ఇంకొక పని కల్పించుకుంటాను అనమాట. ఆ పని లేదు కదా, ఈ పని ఎందుకు చేసుకోవాలనుకోను. మిషన్ వర్క్ లేదనుకోండి, కబోర్డ్లన్నీ సర్దుకుంటాను. బట్టలన్నీ మడతలు పెట్టేసేసి బట్టలన్నీ బీరువా సర్దుకోవటం, కబోర్డ్లు సర్దుకోవటం, టీవీ కబోర్డ్స్ అవన్నీ తుడుచుకోవటం, బొమ్మలన్నీ తీసేసి అన్నీ క్లీన్ చేసుకోవటం, అలాగా ఏదో ఒక పని చేసుకుంటాను. కానీ ఖాళీగా మాత్రం కూర్చోనండి. ఖాళీగా కూర్చోనంటే ఏదైనా నిద్ర అయితే అసలు పోను. కొంచెం సేపు అట్లాగా రెస్ట్ మోడ్లో ఉండేసి మళ్ళీ పనిలోకి అయితే వంగిపోతాను. అదే పనిగా రెస్ట్ తీసుకోకుండా చేసిన మన వల్ల కాదులేండి, నడుముల నొప్పులు వచ్చేస్తాయి. అలాగా రెస్ట్ మోడ్లో ఒక అరగంట అట్లా వండేసేసి మళ్ళీ పనిలోకి అయితే వంగిపోతానన్నమాట. ఇంకా మీరందరూ కూడా నాలాగే చేస్తారా? మన పనులు మనం బద్దకించేసి పక్కన పెట్టుకున్నామంటే ఇంక మనకే హెవీ అయిపోయిద్దండి. మన పనులు మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు చెప్పండి? చేసుకునేదేదో మన పనులు మనం ఒకదాని తర్వాత ఒకటి చకచకా అనుకుంటూ ఎవరైనా వచ్చినా కానీ ఇంట్లో నీట్గా ఉంది, బాగుంది అనుకోవాలి. ఇంట్లో మనమైనా ప్రశాంతంగా ఉండాలి కదా. ఇల్లు ఎంత నీట్గా ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాము. ఇంట్లో కూడా మన పాజిటివ్గా ఉంటుంది. ఇంట్లో దీపం పెట్టుకోవటం, ఇల్లంతా క్లీన్ చేసుకోవటం, ఇదేనండి నా పని అయితే. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్.